మార్నింగ్ స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ల్యాంథనైడ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాంథనైడ్స్, నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ది ల్యాంథనైడ్స్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ లాస్ట్ వన్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ యాక్టినైడ్స్, ఓకే, యాక్టినైడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మనకి పీరియాడిక్ టేబుల్లో ఎఫ్ లాగ్ ఎలిమెంట్స్ అనేవి కింద సైజ్ మనం అరేంజ్ చేసి ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లో బాటంలో మనకి ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి ఎన్ని సిరీసెస్ ఉంటాయి? 2 సిరీసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ 4f సిరీస్ అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 5f సిరీస్. ఓకే, 4f సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయమ్మా? సీరియం టు lutetium, and then 5f series thorium to lawrencium. Okay, cerium అనేది మనకి అటామిక్ నెంబర్ 58 నుంచి lutetium 71 వరకు ఉంటాయి. and then thorium అటామిక్ నెంబర్ వచ్చి 90 and lawrencium వచ్చి మనకి 103. okay, 5f series starts from atomic number 90 to 103. that is thorium to lawrencium, Lr lawrencium, Lu అంటే lutetium. ఓకే, నెక్స్ట్ మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి చూసుకున్నాగా. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? స్కాండియం, ఇట్రియం, లాంథనమ్ అండ్ యాక్టినం Ac. ఓకే, లాంథనమ్ యొక్క అటామిక్ నెంబర్ 57. ఓకే, నెక్స్ట్ యాక్టినం యొక్క అటామిక్ నెంబర్ 89. ఓకే, ఈ లాంథనమ్ తర్వాత 57 తర్వాత 58 కదా, లాంథనమ్ తర్వాత వచ్చిన ఎలిమెంట్ సీరియం. ఓకే, సో ఈ 4f సిరీస్ మనం లాంథనైడ్స్ అంటాం. అట్ ద సేమ్ టైం యాక్టినం తర్వాత మనకి థోరియం అనేది వస్తుంది. దిస్ ఇస్ 89, దిస్ ఇస్ 90. సో 5f సిరీస్ ఆర్ కాల్డ్ యాక్టినైడ్స్. ఓకే, లాంథనైడ్స్, దిస్ ఇస్ యాక్టినైడ్స్. ఓకే, మనకి 5f సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ థోరియం నుంచి స్టార్ట్ అవుతాయి. దేని తర్వాత వస్తుంది? ముందు ఎలిమెంట్ ఏంటి మనకి? యాక్టీనియం. ఓకే, ఫస్ట్ యాక్టీనియం రాస్తున్నానమ్మా. ఈ యాక్టీనియం అనేది డి బ్లాక్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ 5f సిరీస్ ఏంటి? ఫస్ట్ వన్ థోరియం TH. ఓకే, దిస్ ఇస్ యాక్టీనియం, థోరియం, ప్రొటెక్టీనియం PA. ఓకే, యురేనియం, నెప్టూనియం NP, ప్లూటోనియం, నెక్స్ట్ అమెరిషియం AM, క్యూరియం CM. ఓకే, క్యాపిటల్ C స్మాల్ m. నెక్స్ట్ బెర్కియం BK. నెక్స్ట్ కాల్ఫోనియం, నెప్టూనియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నెక్స్ట్ నోబీలియం and last one is lawrencium, Lr. okay, the first one is actinium. Actinium atomic number 89. okay, next thorium 90 atomic number. okay, next protactinium 91, uranium U 92, neptunium 93, plutonium 94, next americium 95, curium 96, next berkelium atomic number is 97, californium 98, einsteinium, Es means einsteinium 99, fermium Fm 100 atomic number. Next mendelevium means atomic number 101, nobelium atomic number 2, lawrencium atomic number is 103. okay, actinium, thorium, protactinium, uranium, neptunium, plutonium, americium, curium, berkelium, californium, einsteinium, fermium, mendelevium, nobelium and
Okay, this is the 5f series elements. Okay, next electronic configuration. Okay, electronic configuration. Next, first F-log elements ki general electronic configuration entama. The general electronic configuration of F-log elements is ns2. Okay, next n-1 into d 0 or 1. కొన్ని కండిషన్ లో 0 తీసుకుంటాం, కొన్ని కండిషన్ లో మనం 1 తీసుకుంటాం. అవి ఏ కండిషన్స్ అనేవి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ n-2 into f 1 to 14. Okay, this is the general electronic configuration of F block elements. Okay, F block elements ని మనం inner transition elements అని కూడా అంటాం. Okay, D block elements ని transition elements అంటాం. Next, F block elements is also called as inner transition elements. Okay, here n-1d shell is called penultimate shell and n-2 shell మనం యాంటీ పెనల్టిమేట్ షెల్ అనేసి అంటాం. ఓకేనా, ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఈ అన్ని ఎలిమెంట్స్ కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. ఓకే, యాక్టీనియం అటామిక్ నెంబర్ 89. దాన్ని ఎలా రాస్తాం అంటే మనకి ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ and xenon, and then last one is radon. Okay, radon యొక్క atomic number 86. Okay, 2 8 మనం ప్లస్ చేస్తే నియాన్ atomic number వస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ 8 యాడ్ చేయాలి, దీనికి 8 యాడ్ చేయాలి. నెక్స్ట్ 18 18 32. ఓకే, నియాన్ యొక్క atomic number 10. Okay, 8 యాడ్ చేస్తే 10. నెక్స్ట్ ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ 18, క్రిప్టాన్ 36, అండ్ దెన్ xenon కి 54, అండ్ లాస్ట్ వన్ ఇస్ రాడాన్ కి మనకి 86 అటామిక్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అటామిక్ నెంబర్ 89. సో రాడాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 86. ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే మిగిలింది. అవి ఎలా రాసుకున్నామంటే 7s2 6d1. ఓకే, ఇది డి బ్లాక్ ఎలిమెంట్ కదా, మన యాక్టీనియం అనేది ఫస్ట్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ థోరియం నుంచి. ఈ యాక్టీనియం అనేది డి బ్లాక్ ఎలిమెంట్, అందువల్ల దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 7s2 6d1. నెక్స్ట్ థోరియం, రాడాన్, నెక్స్ట్ 7s2 6d1, అండ్ ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది 5f1. 5f లోకి ఫిల్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టేడియం, దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాడాన్ 7s2 6d1 5f2. ఇలా రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిగా, అంటే f2 కింద రాసుకుని ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్ f3 కింద రాసుకోవచ్చు. అంటే 7s2 5f3 అని రాసుకోవచ్చు, లేకపోతే 7s2 6d1 5f2. ఓకే, నెక్స్ట్ యురేనియం వచ్చేటప్పటికి రాడాన్ 7s2. ఓకే, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 1 3. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం 4. డైరెక్ట్ నేను 5f4 కింద మనం రాసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ d0 కింద తీసుకుంటున్నాం. ఇక్కడ d1 కదా, 0 or 1, అంతకన్నా ఎక్కువ మనకి ఈ d లో ఫిల్ అవడం అనేది జరగదు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ మనం d0 కింద తీసుకుని ఈ 3 నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ మొత్తం కలిపి మనం ఎఫ్ లో ఫిల్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ నెప్టూనియం వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాడాన్ సేమ్ సిమిలర్ గా మనం రాసేసుకోవచ్చు 5f5. ఓకే, అట్ ద సేమ్ టైం ప్లూటోనియం, ఓకే, Pu 7s2 5f6. నెక్స్ట్ అమెరిషియం రాడాన్ 7s2 5f7. ఓకే, మనకి 5f7 అంటే
లో మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇది హాఫ్ ఫిల్డే కదా. ఓకే, ఓకే 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7. ఓకే, అన్నీ కూడా మనకి ఇన్కంప్లీట్ గా ఫిల్ అయ్యాయి. ఓకే, అంటే హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్ అంటే అన్రిచ్డ్ అంటే ఏంటమ్మా, ది f ఆర్బిటాల్ ఈజ్ హాఫ్ ఫిల్డ్. నెక్స్ట్ క్యూరియంకి వచ్చేటప్పటికి Rn, ఇక్కడ మళ్ళీ D లోకి 1 డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ మనం దాంట్లో ఫిల్ చేస్తాం. 7s2 5d1 సారీ 6d1 at the same time 5f7. ఇక్కడ D ఆర్బిటాల్ లో మనం ఒక డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎందుకు రాసాము అంటే ఇక్కడ F అనేది 7 ఎలక్ట్రాన్స్ ఉన్నది. F7 అంటే ఓకే హాఫ్ ఫీల్డ్ కాబట్టి హాఫ్ ఫీల్డ్ అయినా కంప్లీట్లీ ఫీల్డ్ అయినా మనకి మోర్ స్టేబుల్ వస్తుంది కాబట్టి ఆ స్టెబిలిటీ కోసం క్యూరియం అనేది ఈ రకంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాగా, రేడాన్ మీన్స్ 86 అటామిక్ నెంబర్, ద రిమైనింగ్ ఎలక్ట్రాన్ 7s2 6d1 అండ్ 5f7. ఓకే, నెక్స్ట్ బెర్కియం వచ్చేటప్పటికి అటామిక్ నెంబర్ 97. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే రేడాన్ 7s2. ఓకే, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, D లో 1 F లో 7 అంటే టోటల్లీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ వస్తుంది కాబట్టి మొత్తం కలిపి 9 కింద రాసుకోవచ్చుగా. ఓకే, ఇక్కడ 7 D లో 1 ఇక్కడ 8 అయింది. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఒకటి యాడ్ చేస్తున్నాం కాబట్టి టోటల్గా 5f9. నెక్స్ట్ కాల్ఫోనియం దగ్గరికి వచ్చేటప్పటికి Rn 7s2 5f10. At the same time einsteinium radon 7s2 5f11. Next fermium, the electronic configuration is radon 7s2 5f12. Similar గానే ఉంటాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ మ్యాండెలివియం దగ్గరికి వచ్చేటప్పటికి the electronic configuration is radon 7s2 5f13. Next lutetium radon 7s2 5f14. Next lawrencium, the last one is radon 7s2 6d1 5f14. Okay, this is half filled. Okay, here curium is half filled f orbital. Next lawrencium is completely filled f orbital. Here 5f14 6d1 and 7s2. Okay, general electronic configuration ఏంటమ్మా మనకి ns2 n minus 1 into d 0 r 1 n minus 2 into f 1 to 14. It is general electronic configuration. Okay, this is lawrencium configuration, this is curium configuration. Okay, next దీంట్లో మనకి హాఫ్ ఫిల్డ్ f ఆర్బిటాల్ ఉంటుంది, ఇందులో మనకి కంప్లీట్లీ ఫిల్డ్ f ఆర్బిటాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కలర్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి కలర్డ్ కాంపౌండ్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, ఎక్సెప్ట్ క్యూరియం, లవెన్షియం, అట్ ది సేమ్ టైం యాక్టీనియం, ఈ మూడు కూడా మనకి కలర్లెస్. ఎందుకు కలర్లెస్ అంటే ఇక్కడ మనకి F అనేది 0 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ F లో ఎలక్ట్రాన్ అనేది లేదు కదమ్మా యాక్టీనియంలో. ఓకే, సో నెక్స్ట్ క్యూరియంలో కూడా హాఫ్ ఫిల్డ్ F ఆర్బిటాల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లవెన్షియంలో కంప్లీట్లీ ఫిల్డ్. ఓకే, యాక్టీనియంలో ఏంటమ్మా F0. నెక్స్ట్ క్యూరియంలో F7 అంటే హాఫ్ ఫిల్డ్. నెక్స్ట్ లాస్ట్ వన్ లవెన్షియంలో మనకి 5f14. ఓకే, యాక్టీనియంలో F0, క్యూరియంలో F14 అంటే హాఫ్ ఫిల్డ్, లవెన్షియంలో కంప్లీట్లీ ఫిల్డ్. సో ఈ మూడు తప్ప ఇవన్నీ కూడా మనకి కలర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాక్టినైడ్స్.